అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. అమ్మమ్మలు తాతమ్మలు వారి కాలం గుర్తొచ్చేలా ప్రకృతితో అనుసంధానమైన పండుగే సంక్రాంతి, మకర సంక్రాంతి. పల్లె వెలుగులో పాతదనాన్ని గుర్తు చేస్తూ ఆహ్లాదకరమైన పాడి పంటలతో అందరూ కలిసి జరుపుకునే ఈ మకర సంక్రాంతి పండుగ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అనాదిగా వస్తున్నటువంటి మన ఆచార వ్యవహారాలను, పెద్దలు మనకు నేర్పించిన సంస్కృతి సంప్రదాయాలను వెలుగులోకి తీసుకువస్తూ ఉన్న మన ఐరావతి ధర్మ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక కథనంలోకి వెళ్తే, మన భారతదేశంలో ప్రకృతితో కలిసి జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మన జీవన విధానాన్ని, ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసే రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు ప్రతీ నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండి సూర్య భగవానుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతారు. దీనినే ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం అంటే వెలుగు పెరిగే కాలం, రోజు రోజుకి వెలుగు పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే ఎదుగుదలను సూచించే కాలంగా మన పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి ప్రకృతి పండగ కదా, రైతు కష్టానికి దక్కే ఫలితం అందుకే ఈ సమయంలో వస్తుంది. పంటలు పండుతాయి, ఇళ్ళు నిండుతాయి, రైతన్న మనసులు ఆనందంతో నిండుతాయి. అందుకే సంక్రాంతిని కృతజ్ఞత పండుగగా జరుపుకుంటాం మనమందరం. ఈ ఆనందమైన వాతావరణంతో భూమికి కృతజ్ఞత తెలుపుతాము, సూర్యుడికి కృతజ్ఞత తెలుపుతాము, రైతుకి కృతజ్ఞత తెలుపుతాము, పశువులకు కృతజ్ఞత తెలుపుతాము. ఇలా సంక్రాంతి వైభవాన్ని మనం వెలుగెత్తి చాటుతాము. ఇదే సంక్రాంతికి అసలైన భావము. భోగి, పాతది విడిచిపెట్టే రోజు. సంక్రాంతికి ముందు రోజు భోగి. ఈ రోజున పాత వస్తువులు, పాత బాధలు, పాత అలవాట్లు, మనకి చెడును కలిగించే ప్రతి ఒక్కటి కూడా భోగి మంటల్లో కాలిపోవాలి అని సూచన. మనలోని చెడు ఆలోచనలు కాలిపోవడానికి సూచనప్రాయంగా భోగి మంటలు వేస్తాము. పాతది పోయి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాలి అని భోగి పండుగ మనకి సూచిస్తుంది. రెండవ రోజు అసలైన సంక్రాంతి, మకర సంక్రాంతి. ఈరోజు ఉదయం సూర్యుడిని పూజిస్తారు. ఎర్రటి రవిబింబం పల్లె వెలుగులను నిండుగా సూర్యభగవానుడికి పొంగల్ నైవేద్యంతో ఆవు పేడ కల్లాపులు, రంగురంగుల ముగ్గులు, వాటిలోని గొబ్బెమ్మలు మరియు మట్టి కుండలో ఆవు పాలు పోసి పాలు పొంగు పొరలుతున్న వేళ పొంగల్ నైవేద్యం చేస్తూ ఆ సూర్య భగవానుడికి చెరుకు గడతో నైవేద్యం సమర్పించి, పల్లెకు వచ్చిన మనవళ్ళు మనవరాళ్ళు పొంగలో పొంగల్ అని ఆహ్లాదకరంగా నృత్యాలు చేస్తూ ఆడుకుంటున్న వేళ పెద్దలు మైమరిచిపోయి పిల్లలను మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఇంటి ముందర అందమైన ముగ్గులు, వాటిలోన గొబ్బెమ్మలు పెడతారు. ఇవి అన్నీ ఎందుకంటే ఇంటిలోకి శుభం రావాలి అని, లక్ష్మీదేవి కృప ఉండాలి అని. గొబ్బెమ్మలు మరియు ముగ్గులకు అర్థం, గొబ్బెమ్మలు అంటే భూమి తల్లి ప్రతీక, ముగ్గులు అంటే మన ఇంటికి వచ్చే మంచి శక్తులను ఆహ్వానించడం. అందుకే భూమాతను, శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించడం అన్నమాట. అందుకే అమ్మమ్మలు ప్రతి ఉదయం ముగ్గు వేసేవారు. సంక్రాంతి రోజుల్లో ఇవి ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా గాలిపటాలు ఎగురవేస్తారు. గాలిపటాలు కేవలం ఆట మాత్రమే కాదు, ఆకాశమంత ఆనందం, మన ఆశలు, మన కలలు అన్నీ కూడా ఆకాశమంత ఎత్తులో ఉండాలి అని సూచన. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే ఆనందం పంచుకునే పండుగ ఈ మకర సంక్రాంతి పండుగ. మూడవ రోజు కనుమ. కనుమ శుభదినాన
పశువులకు ఘనంగా పూజలు నిర్వహించబడతాయి. పశు పూజకు ఈ కనుమ పండుగ ప్రత్యేకం. పశువుల పండుగగా కనుమ ప్రసిద్ధి చెందినది. మూడవ రోజు జరుపుకునే ఈ కనుమ పండుగ ఉత్సవాలలో రైతు తమ జీవితంలో ఎంతో ఆనందాన్ని నింపిన ఎద్దులు, ఆవులు అన్నింటికీ కూడా కృతజ్ఞతను తెలుపుతూ వాటికి పూజలు చేసి మంగళహారతులు ఇస్తారు. కనుమ పండుగ రోజు పశువులకు చేసే ప్రత్యేకమైన అలంకరణ పల్లెటూరు గ్రామాలలో చాలా శుభప్రదంగా ఎంతో బాగుంటుంది. కృతజ్ఞత తెలుపుతూ వాటికి చేసే పూజలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇది మన సంస్కృతికి ఎంతో గొప్పదనాన్ని ఇచ్చే రోజుగా మనం పరిగణంలోకి తీసుకోవచ్చు. సంక్రాంతి వంటకాల అర్థం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరిసెలు, సకినాలు, పొంగలి, పాయసం ఇవన్నీ కొత్త పంటతో చేసే వంటలు. అంటే దేవుడు ఇచ్చిన ఆహారానికి కృతజ్ఞత అనే భావన సంక్రాంతి మనకు చెప్పే అసలైన సందేశం. సంక్రాంతి మనకి చెబుతుంది, పాత బాధలను వదిలేయండి, కొత్త ఆశలతో ముందుకు సాగండి, ప్రకృతిని గౌరవించండి, కుటుంబంతో కలిసి ఆనందించండి. ఇదే మకర సంక్రాంతి అసలైన అర్థం. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, కుటుంబ బంధాలను దగ్గర చేస్తూ జీవన విధానాన్ని, మన అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంస్కృతి వ్యవహారాలను ఏటేటా మనకు గుర్తు చేస్తుంది. మనస్ఫూర్తిగా ఐరవతి ధర్మ ఛానల్ తరపున మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి సంబంధితమైన వీడియోలు దైవికంగా కొనసాగే మన ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదములు. ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ.